కోవిడ్ మహమ్మారి యొక్క అత్యంత తీవ్రమైన దశ ముగిసిపోయిందని మనలో చాలా మంది అనుకుంటున్న తరుణంలో ఈ వైరస్ తన మొండి స్వభావాన్ని మరోసారి చూపించింది. ఇక్కడ జూన్ 2020 ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కోవిడ్-19 కేసులు మళ్లీ గణనీయంగా పెరగడం మనం చూస్తున్నాం. ఈ తిరిగి రావడం చాలా మందికి గత సంవత్సరాల చేదు జిమ్మాపకాలను గుర్తు చేస్తూ ఒక రకమైన ఆందోళనను మరియు అనేక కొత్త ప్రశ్నలను మోసుకొచ్చింది. పెరుగుతున్న కేసుల గురించి మొదట్లో అక్కడక్కడ చిన్న చిన్న వార్తలుగా మొదలైన హెచ్చరికలు ఇప్పుడు మనం ఈ మారుతున్న ప్రజారోగ్య సవాలుపై మరోసారి దృష్టి పెట్టాలనే స్పష్టమైన సంకేతంగా మారాయి. నిరంతరం మారుతున్న ఈ వ్యాధికారక క్రిమితో మన పోరాటంలో అప్రమత్తతే మన అత్యంత కీలకమైన ఆయుధమని, ఈ వైరస్ తో మన ప్రయాణం ఇంకా ముగియలేదని ఇది గట్టిగా గుర్తు చేస్తోంది. 2020 మధ్యలో మనం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి రాత్రికి రాత్రే రాలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. ఈ ప్రశాంతమైన కాలం వైరస్ చివరకు తగ్గిపోయి బహుశా మరింత సులభంగా నియంత్రించగలిగే కాలానుగుణ వ్యాధిగా మారుతుందని కొందరిలో ఆశను రేకెత్తించింది. అయితే ప్రజారోగ్య నిపుణులు కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి భవిష్యత్తులో మరిన్ని ఉధృతులకు దారితీయవచ్చని హెచ్చరించారు. నిజానికి 2020 శరదృతువు మరియు శీతాకాలంలో కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేశారు. దురదృష్టవశాత్తు ఈ అంచనాలు కొన్ని ప్రాంతాలలో ముందుగానే మరియు మరింత స్పష్టంగా నిజమవడం ప్రారంభించాయి. ముఖ్యంగా కొత్త రకాలు విస్తృతంగా వ్యాపిస్తూ కొత్త కేసులు పెరగడానికి మరియు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ మార్పు వైరస్ పరిణామం యొక్క అనూహ్య స్వభావాన్ని మరియు నిరంతర సంస్థత అవసరాన్ని నొక్కి చెబుతుంది. కోవిడ్-19 తిరిగి వస్తోందన్న వార్త ప్రజల్లో అలసట్ మరియు నిరాశను కలిగించడం సహజమే. మనమందరం అనేక సంవత్సరాలుగా అంతరాయాలు, ఆందోళనలు మరియు సర్దుబాట్లను భరించాము. మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాలనే ఆలోచన ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి భయాకంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లోనే సరైన సమాచారం మరియు సామూహిక బాధ్యత చాలా ముఖ్యమైనవి. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు. ఈ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఉంది, దూర ప్రాంతాలలోని సమాజాలను ప్రభావితం చేస్తోంది. నమ్మకమైన వనరుల ద్వారా సమాచారం తెలుసుకోవడం, ప్రస్తుత ప్రమాదాలను అర్థం చేసుకోవడం మరియు ప్రజారోగ్య మార్గదర్శకాలను పాటించడం అనేవి యొక్క కొత్త దశలో మనం మరియు మన సమాజాలను సమరవంతంగా రక్షించుకోవడానికి మనమందరం తీసుకోగల ముఖ్యమైన చర్చలు. ఈ 2020 పెరుగుదలకు ప్రధాన కారణాలు SARS-CoV-2 వైరస్ యొక్క కొత్తగా గుర్తించబడిన వేరియంట్లు. ఇవి మనం ప్రారంభ దశలలో ఎదుర్కొన్న వైరస్ రకాలు కావు, లేదా గతంలో విస్తృతంగా ఇన్ఫెక్షన్లకు కారణమైన ఒమిక్రాన్ ఉప వేరియంట్ల వంటివి కూడా కావు. వైరస్ నిరంతరం మారుతూనే ఉంది, మరి ఈ మార్పులలో కొన్ని వేర్వేరు లక్షణాలతో కూడిన రకాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా వాటి వ్యాప్తి సామర్థ్యం మరియు కొంతవరకు మన ప్రస్తుత రోగనిరోధక శక్తితో వాటి ప్రతిస్పందన విషయంలో తర్వాతి భాగాలలో మన ఆందోళనకరమైన కొత్త వేరియంట్లు అంటే NB1.1 మరియు JN1 గురించి మరింత లోతుగా చర్చిద్దాం. వాటి ప్రవర్తన, వ్యాప్తి మరియు అవి సాధారణంగా కలిగించే లక్షణాల గురించి మనకు ప్రస్తుతం తెలిసిన విషయాలను పరిశీలిద్దాం. 2020 గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త వైరస్ ఆకారంలో ఒకటి NB1.5. ఈ ప్రత్యేక వేరియంట్ ను మొదటిసారిగా మే 2021 చైనాలో శాస్త్రీయంగా గుర్తించారు. ఇది ప్రపంచ వేదికపైకి వచ్చిందని సూచిస్తుంది. అప్పటి నుండి కాలిఫోర్నియాలోని బే ఏరియా, యునైటెడ్ స్టేట్స్ లోని ఇతర భాగాలు మరియు అనేక యూరోపియన్ దేశాలతో సహా వివిధ ప్రాంతాల్లో మురుగునీటి నిభా మరియు క్లినికల్ కేసుల ద్వారా దీని ఉనికిని గుర్తించారు. ముఖ్యంగా NB.1 వియత్నాంలోని హోచిమిన్ నగరంలో కూడా ప్రధానంగా వ్యాపిస్తున్న రకంగా మారింది మరియు ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 దేశాలు మరియు భూభాగాలకు విస్తరించింది. ఈ వేగవంతమైన మరియు విస్తృతమైన వ్యాప్తి దాని గణనీయమైన వ్యాప్తి సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. జన్యుపరంగా NB.1.5 ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ఉపవంశంగా వర్గీకరించబడింది. దీనికి అనేక శాఖలు ఉన్నాయి. NB1.1 యొక్క నిర్దిష్ట లక్షణాలకు సంబంధించి ప్రస్తుత శాస్త్రీయ ఆధారాలు ఇది కొన్ని పాత రకాల కంటే ఎక్కువ అంటువ్యాధి అని సూచిస్తున్నాయి. వైరస్ మానవ కణాలపై ఉన్న గ్రాహకాలకు అతుక్కునే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఈ పెరిగిన అంటువ్యాధి లక్షణం ఉందని భావిస్తున్నారు.
ఇది ఇన్ఫెక్షన్ను ప్రారంభించడాన్ని సులభతరం చేస్తుంది. అయితే పెరిగిన అంటువ్యాధి లక్షణం అంటే వ్యాధి తీవ్రత పెరిగినట్లు కథని గమనించడం ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రాథమిక అంచనాలు NB.1.1 మునుపటి ఇన్ఫెక్షన్లు లేదా టీకాల నుండి ఏర్పడిన రోగనిరోధక శక్తిని పెద్దగా తప్పించుకోదని లేదా సోకిన చాలా మంది వ్యక్తులలో ఇది మరింత తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించదని సూచిస్తున్నాయి. NB.1.1 తో సంబంధమున్న లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా నివేదించబడ్డాయి. అయినప్పటికీ ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్న బలహీన జనాభా తీవ్రమైన పరిణామాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది నిరంతర జాగ్రత్త అవసరాన్ని నొక్కి చెబుతుంది. ప్రస్తుత ప్రపంచ వ్యాప్తికి దోహదపడుతున్న మరో ముఖ్యమైన వేరియంట్ JN.1. ఈ రకం ఆగ్నేయాసియా అంతటా కొత్త ఇన్ఫెక్షన్ల ఉధృతికి ముఖ్యంగా కారణమైంది. JN.1 అనేది బియటోన్ కుహకం నుండి వచ్చింది. ఇది ఒమిక్రాన్ ఉపవంశం దాని స్పైక్ ప్రోటీన్లోనే 30కి పైగా మార్పులతో సహా పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను కలిగి ఉండటం గమనార్హం. ఈ ఉత్పరివర్తనాలు వైరస్ మానవ రోగనిరోధక వ్యవస్థతో ఎలా ప్రతిస్పందిస్తుందో మరియు దాని వ్యాప్తి సామర్థ్యాన్ని మార్చగలవు. JN.1 యొక్క మొదటి కేసు వాస్తవానికి సెప్టెంబర్ 2023లో యునైటెడ్ స్టేట్స్ లో నమోదైంది. కానీ 2020 దాని ఇటీవలి మరియు వేగవంతమైన వ్యాప్తి ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజారోగ్య ఆందోళనలలో దీనిని అగ్రస్థానానికి చేర్చింది. NB.1.1 మాదిరిగానే JN.1 వేరియంట్ కూడా ప్రస్తుతం వ్యాపిస్తున్న అనేక ఇతర COVID-19 రకాల కంటే ఎక్కువ అంటువ్యాధి అని అర్థం చేసుకోవచ్చు. ఈ పెరిగిన వ్యాప్తి సామర్థ్యం కొత్త ఇన్ఫెక్షన్ల ఉధృతికి దారితీసే దాని సామర్థ్యంలో ఒక ముఖ్యమైన అంశం. అయితే ఆశాజనకంగా ప్రస్తుత డేటా JN.1 దాని పూర్వ రకాలతో పోలిస్తే మరింత తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందనడానికి ఖచ్చితమైన సంకేతాలు చూపించడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ JN.1 ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా గుర్తించింది. అంటే దాని జంతు మార్పులు మరియు అంటువ్యాధి ప్రవర్తన కారణంగా దీనిని నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. కానీ దీనిని ఇంకా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా వర్గీకరించలేదు. ఇది మరింత ముఖ్యమైన ముప్పు స్థాయిని సూచిస్తుంది. JN.1 ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న లక్షణాలు తరచుగా ఫ్లూ వంటివిగా వర్ణించబడ్డాయి. వీటిలో జ్వరం, దగ్గు, అలస్ట్ మరియు ఒడ్లు నొప్పులు ఉన్నాయి. ఇవి గతంలోని అనేక COVID-19 లక్షణాలతో సరిపోలుతున్నాయి. 2025 మధ్యలో ప్రపంచ పరిస్థితి చూస్తే ఈ కొత్త వేరియంట్ల వల్ల COVID-19 కేసులు స్పష్టంగా పెరుగుతున్న తీరు కనిపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ లో 2020 ప్రారంభంలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ NB.1 వ్యాప్తి ముఖ్యంగా కాలిఫోర్నియాలోని బేరియా వంటి ప్రాంతాలలో ఇది మరింత విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉందని సూచిస్తుంది. చర్దత్తువు మరియు శీతాకాలం సమీపిస్తున్న కొద్ది ఇన్ఫెక్షన్లు ఆసుపత్రిలో చేరడం మరియు దురదృష్టవశాత్తు మరణాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. NB.1.1 మొదట గుర్తించిన చైనాలో కూడా ఫ్లో వంటి కేసులో J1 పాజిటివిటీ రేట్లు మార్చి 2020 నుండి 7% నుండి 16.2% పెరిగాయి. వియత్నాం ప్రత్యేకంగా హోచిమిన్ నగరం మే చివరిలో NB.1.1 కేసులలో గణనీయమైన పెరుగుదలను నివేదించింది. ఇది ఏప్రిల్లో కనిపించిన తక్కువ సంఖ్యలకు పూర్తి భిన్నంగా ఉంది. JN.1తో సంబంధమున్న ఇలాంటి పెరుగుదలలు హాంకాంగ్, సింగపూర్ మరియు థాయిలాండ్లలో కూడా గమనించబడ్డాయి. ఇది విస్తృత ప్రాంతీయ ప్రభావాన్ని సూచిస్తుంది. భారతదేశంలోని పరిస్థితికి సంబంధించి 2020 సంవత్సరానికి NB.1.1 మరియు JN.1 వేరియంట్ల కేసుల సంఖ్యపై నిర్దిష్ట సమగ్ర సమాచారం జూన్ 2020 ప్రారంభం నాటికి విస్తృత ప్రపంచ నివేదన వ్యవస్థలలో ఇంకా వెలుగులోకి వస్తోంది. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తికి సంబంధించిన అంతర్జాతీయ సారాంశాలలో భారతదేశానికి సంబంధించిన వివరణాత్మక గణాంకాలు ప్రముఖంగా లేనప్పటికీ భారతదేశం వంటి జనసాంద్రత మరియు విస్తృతమైన ప్రపంచ సంబంధాలు కలిగిన దేశం ఈ మారుతున్న పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తుందని అర్థం చేసుకోవచ్చు. మునుపటి కోవిడ్ ఉత్తిత్తులను నిర్వహించడంలో గణనీయమైన అనుభవం ఉన్నందున భారత ఆరోగ్య అధికారులు నిస్సందేహంగా అప్రమత్తంగా ఉన్నారు మరియు ప్రతిస్పందన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఈ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాపిస్తున్నందున పూర్తి చిత్రాన్ని పొందడానికి మరియు లక్షిత ప్రజారోగ్య చర్యలను మార్గనిర్దేశం చేయడానికి దేశం నుండి స్పష్టమైన
స్థానిక నివేదన అవసరం చాలా కీలకం. ఈ పెరుగుతున్న ఆందోళనలకు ప్రతిస్పందనగా అనేక ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజారోగ్య అధికారులు టీకాల ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెబుతున్నారు. హాంకాంగ్, సింగపూర్, చైనా మరియు థాయిలాండ్ వంటి దేశాలు తమ జనాభాను, ముఖ్యంగా బలహీన వర్గాలను కొత్త కోవిడ్-19 బూస్టర్ టీకాలను తీసుకోవాలని చురుకుగా కోరుతున్నాయి. ఈ నవీకరించబడిన బూస్టర్లు JN1 వంటి కొత్తగా వ్యాపిస్తున్న రకాల నుండి మెరుగైన రక్షణను అందించడానికి రూపొందించబడ్డాయి. దీని వెనుకున్న కారణం ఏమిటంటే, ఇప్పటికే ఉన్న రోగనిరోధక శక్తి ప్రాథమిక స్థాయి రక్షణను అందించినప్పటికీ లక్షిత బూస్టర్ మారుతున్న వైరస్ రకాలను గుర్తించి వాటితో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని మరింత క్లిష్టంగా, తీవ్రమైన వ్యాధి, ఆసుపత్రిలో చేరడం మరియు మరణం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది టీకా అనుసర మరియు బలమైన రోగనిరోధక కార్యక్రమాల నిరంతర అవసరాన్ని నొక్కి చెబుతుంది. టీకాలతో పాటు ఇతర ప్రజారోగ్య చర్యలను కూడా పరిశీలిస్తున్నారు లేదా తిరిగి అమలు చేస్తున్నారు. ఉదాహరణకు, వియత్నాంలోని అధికారులు NB-1.1 వ్యాపత్తిని అరికట్టడానికి బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కులు ధరించడం మరియు మెరుగైన పారిశుధ్య నిబంధనల వంటి వ్యూహాలను బలోపేతం చేయడం గురించి ఆలోచిస్తున్నారు. ఆసుపత్రులు కూడా రోగుల సంఖ్యలో సంభావ్య పెరుగుదలకు సిద్ధంగా ఉండాలని, తగిన వనరులు, సిబ్బంది మరియు చికిత్స నియమావళిని కలిగి ఉండేలా చూసుకోవాలని సూచించారు. యునైటెడ్ స్టేట్స్ లో కొన్ని విధానపరమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఆరోగ్య మరియు మానవ సేవల కార్యదర్శి రాబర్ట్ జెక్ కెన్నెడీ జూనియర్ గర్భిణీ స్త్రీలు మరియు ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం CDC యొక్క సాధారణ రోగనిరోధక టీకాల షెడ్యూల్ నుండి కోవిడ్-19 వ్యాక్సిన్ ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య కొంతమంది ప్రజారోగ్య నిపుణుల నుండి ఆందోళనను రేకెత్తించింది. UC బర్కిలీకి చెందిన డాక్టర్ ఆర్థర్ రీన్ గోల్డ్ మరియు డాక్టర్ జాన్ స్వర్చెబర్గ్ వంటి వారు NB-1.1 వంటి కొత్త వేరియంట్ల నుండి రక్షణను పెంచడానికి కోవిడ్-19 బూస్టర్ షాట్లను సిఫార్సు చేస్తూనే ఉన్నారు. 2020లో NB-1.1 వంటి వేరియంట్ల వల్ల కోవిడ్-19 విజృంభించడం అంతర్జాతీయ ప్రయాణాలపై అనివార్యంగా నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. ముఖ్యంగా చాలా మంది వేసవి సెలవుల ప్రణాళికల వైపు చూస్తున్న తరుణంలో. ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆగ్నేయాసియా ప్రత్యేక ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ఉదాహరణకు, వియత్నాంలోని హోచిమిన్ నగరంలో కోవిడ్-19 కేసులు పెరగడం మరియు NB-1.1తో సంబంధం ఉన్న మరణాలు దురదృష్టవశాత్తు నమోదు కావడం అంతర్జాతీయ పర్యాటకులను సందర్శించకుండా నిరుత్సాహపరచవచ్చు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష పరిణామాలను కలిగిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు మరియు పర్యాటక ఆదాయంపై ఎక్కువగా ఆధారపడే లెక్కలన్నీ చిన్న వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది. విదేశాలలో వైరస్ సోకుతుందనే భయం లేదా సంభావ్య నిర్బంధ చర్యలను ఎదుర్కోవలసి వస్తుందనేది ప్రయాణించాలనుకునే వారికి ఒక ముఖ్యమైన ఆందోళన. ప్రయాణాలపై ప్రభావాలు నిర్దిష్ట పర్యాటక ప్రాంతాలకు మించి విస్తరించాయి. NB-1.1 మరియు JN1 వంటి కొత్త వేరియంట్ల ప్రపంచానికి వివిధ దేశాలు ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం తమ ప్రయాణ సలహాలు మరియు ప్రవేశ అవసరాలను సమీక్షించడానికి మరియు బహుశా కప్నతం చేయడానికి ప్రేరేపించవచ్చు. దీని అర్థం కొత్తగా పరీక్ష ఆదేశాలు, టీకా రుజువు లేదా తాత్కాలిక ప్రయాణ ఆంక్షలు కూడా కావచ్చు. ఈ అంతర్జాతీయ ప్రయాణాలకు మరింత సంక్లిష్టమైన మరియు అనిశ్చిత వాతావరణాన్ని సృష్టిస్తుంది. విమానయాన సంస్థలు కూడా మారుతున్న డిమాండ్ మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమ విమాన సామర్థ్యాలను మరియు షెడ్యూళ్లను సర్దుబాటు చేసుకోవలసిన అవసరం ఏర్పడచ్చు. ఈ అనిశ్చితి దీర్ఘకాలిక ప్రయాణ ప్రణాళికను కట్టతరం చేస్తుంది మరియు ప్రారంభ మహమ్మారి సంవత్సరాల నుండి ప్రపంచ ప్రయాణ పరిశ్రమ సాధించడానికి ప్రయత్నిస్తున్న పునరుద్ధరణను దెబ్బతీస్తుంది. ప్రయాణాలపై ప్రత్యక్ష ప్రభావంతో పాటు 2021లో కోవిడ్-19 మంది పెరగడం ప్రభావిత సమాజాలలో రోజువారీ జీవితాన్ని పుంచి సమీక్షించుకోవడానికి దారితీస్తోంది. ప్రజలు రద్దీగా ఉండే ఇండోర్ ప్రదేశాలకు వెళ్లకపోవడం లేదా తప్పనిసరి కాకపోయినా మాస్కులు ధరించడం, తిరిగి ప్రారంభించడం వంటి వాటితో కొత్తగా జాగ్రత్త పడుతున్న భావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సామాజిక కార్యకలాపాలు, రిటైల్ మరియు వినోద రంగాలలో స్థానికంగా అంతరాయాలకు దారితీస్తుంది. పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడిన ప్రాంతాలకు
ఆర్థిక ఆందోళనలు చాలా తీవ్రంగా ఉంటాయి, ఎందుకంటే సందర్శకుల సంఖ్య తగ్గడం ఉపాధి మరియు స్థానిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావాలను చూపుతుంది. అంతేకాకుండా వైరస్ యొక్క మరొక ఉత్పత్తిని ఎదుర్కోవడం వల్ల కలిగే మానసిక భారం, ఆందోళన, అనిశ్చితి మరియు మహమ్మారి అలస్టర్ తక్కువ అంచనా వేయలేము మరియు ఇది మొత్తం సమాజ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ముగింపుగా జూన్ 2020లో మనం కోవిడ్-19 మహమ్మారి యొక్క ఈ తాజా అధ్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు సమాచారంతో కూడిన అప్రమత్తత మరియు అనుకూలత అనేవి ముఖ్య సందేశంగా ముగిలిపోయాయి. బ్రేక్ టైమ్ పాయింట్ హై NB1.1 మరియు JN.1 వంటి కొత్త వేరియంట్ల ఆవిర్భావం వైరస్ ఇంకా మనతోనే ఉందని మరియు నిరంతరం మారుతూనే ఉందని నొక్కి చెబుతుంది. దీనికి నిరంతర మరియు చురుకైన ప్రజారోగ్య ప్రతిస్పందన అవసరం. నిజా పరిశోధన మరియు సమానమైన టీకా పంపిణీలో ప్రపంచ సహకారం గతంలో కంటే ఇప్పుడు చాలా కీలకం. బ్రేక్ టైం వ్యక్తిగత స్థాయిలో విశ్వసనీయ ఆరోగ్య సమాచారంతో నవీకరించబడటం, టీకాలు వేసుకోవడం మరియు అవసరమైన చోట్ మాస్కులు ధరించడం వంటి వ్యక్తిగత రక్షణ చర్యల గురించి బాధ్యతాయుతమైన ఎంపికలు చేయడం మరియు సమాజ ఆరోగ్య ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ఈ పునరుజ్జీవనం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మరియు వైరస్తో మరింత స్థిరమైన సహజీవనం వైపు వెళ్లడానికి చాలా అవసరం.